హాయ్ అండి. వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడసాని. ఈరోజు నేను మీకు టొమాటో పచ్చిమిర్చి పచ్చడి చూపించబోతున్నాను. మిక్సీలో వేసిన రోటి పచ్చడి టేస్ట్లో రావాలంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. 1/2 కిలో టమాటాలు, 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కోసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ముక్కలుగా కోసుకున్న వాటిని వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిద్దామండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారా, పచ్చిమిర్చి టొమాటో బాగా ఉడికిపోయాయండి, ఆయిల్లో బాగా మగ్గినాయి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇలా మనం ఉడికించుకున్న వాటిని చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని ఉప్పు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకుందామండి. వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు. చింతపండుని విత్తులు లేకుండా చూసుకోవాలి, విత్తనాలు ఉంటే కనుక మిక్సీ పాడవుతుందండి. సో ఈ విధంగా మనం చూసుకొని వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ కూడా బాగా పేస్ట్లా పట్టద్దండి, 2-3 గ్రైండ్లు ఇస్తే చాలు. చూసారా ఎలా వచ్చిందో, రోటి పచ్చడి స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు తాలింపైన వేసుకోవచ్చు, లేదంటే ఇలా తినేసేయచ్చు. మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.